హాయ్ హలో నమస్తే మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ 2023-24 సంవత్సరంకు గాను నిన్న మనం చూసినాం, పిల్లలకు కీ రావడం జరిగింది. ఈ కీలో చూసుకుంటే యాజ్ పర్ ది కీ మనకు వచ్చినటువంటి కీతో కనుక మనం పోల్చి చూసుకుంటే గత సంవత్సరంతో ఈ సంవత్సరం కట్ ఆఫ్ కూడా మనము పోల్చుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు ఎస్ఎస్సి జీడీ, ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ టీఎస్ మేల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ద ఇయర్ 2023-24 బై అయాన్ ఇన్స్టిట్యూట్ నేను మీకు అందించబోతూ ఉన్నా. ఇది ఆల్మోస్ట్ 99.99% ఈ కట్ ఆఫ్ ఉండొచ్చు. +or- 1-2 మార్క్స్ మాత్రమే తేడా ఉండే అవకాశం ఉంది. +or- 1-2 మార్క్స్ మాత్రమే తేడా ఉండే అవకాశం ఉంది. సో గత కట్ ఆఫ్ కావచ్చు, ఈసారి ఎంతమంది పిల్లలు అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో ఎంత పర్సెంట్ ఎగ్జామ్ అటెండ్ అయ్యారు, అదేవిధంగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి జనరల్ కట్ ఆఫ్ ఎలా ఉంది, అదేవిధంగా మనం చూసుకుంటే నక్సల్ ఏరియాస్లో కట్ ఆఫ్ ఎలా ఉంది, అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ చూసుకుంటే అన్రిజర్వేషన్ అంటే జనరల్ వాళ్ళకి ఎలా ఉంది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ మేము అందించబోతా ఉన్నాం. సో ఇదంతా కూడా మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఈ వీడియోలో నేను మీకు అందిస్తా. కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని మార్కులు వస్తే, ఏ క్యాస్ట్లో ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది. అయితే ఇదేమో ఆఫ్టర్ నార్మలైజేషన్ నేను పెడుతున్నాను ఇక్కడ కట్ ఆఫ్. నేను కట్ ఆఫ్ పెట్టేది ఆఫ్టర్ నార్మలైజేషన్. మీకు వచ్చిన మార్కులు నిన్న మీరు తీసుకున్నటువంటి కీ ఏంటంటే అవి రా మార్క్స్. ఆ రా మార్క్స్లో ఇంకా మీకు మార్క్స్ పెరుగుతాయి. నార్మలైజేషన్లో మినిమం 5 మార్కుల నుంచి మనం చూసుకుంటే నార్మలైజేషన్లో మినిమం 5 to 20 మార్క్స్ కూడా మీకు యావరేజ్గా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎలా పెరుగుతుంది సార్ అంటే మీ యొక్క అక్యురసీని బట్టి ఈ యొక్క మార్క్స్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క అక్యురసీని బట్టి మీ మార్క్స్ పెరుగుతాయి. అక్యురసీ ఎలా ఉంటుంది సార్ అంటే మీరు చేసినటువంటి రైట్ క్వశ్చన్స్ ఎన్ని, రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని, దాన్ని బట్టి మీ అక్యురసీని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ 100% క్వశ్చన్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే, రైట్ క్వశ్చన్స్ను మాత్రమే మీరు చేస్తారు, నెగిటివ్ మార్క్స్ ఎలాంటి మార్క్స్ లేవు, వాళ్ళకు మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ షిఫ్ట్లను బట్టి వేరియస్ చేంజెస్, కొంచెం చేంజెస్ కూడా ఉంటాయి. ఓకేనా? మొత్తానికైతే మీ అక్యురసీ, మీకు వచ్చినటువంటి మార్కులు ఎంత పర్సెంట్ అక్యురసీ ఉంది అనేది దాన్ని బట్టి మీకు నార్మలైజేషన్లో కూడా మార్కులు పెరిగే అవకాశం ఉంది. అయితే 5 నుంచి 20 మార్కులను మీరు పెట్టుకోవచ్చు. ఇదేమో మీకు నార్మలైజేషన్ తర్వాత నేను ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఉంది. అయాన్ ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ఎస్సి జీడీ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది రాబోయేటువంటి 15వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 14th ఏప్రిల్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి డెమో హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అందరు అప్లై చేయవచ్చు. దానికి సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది. ఏప్రిల్ 15th నుంచి రైల్వే నోటిఫికేషన్ కూడా ఉంది. కాబట్టి ఈ పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా ఎస్ఎస్సి జీడీ మరియు రైల్వేస్ కోసం ఒక స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ నేను ప్లాన్ చేస్తూ ఉన్నా. 14th ఏప్రిల్ డెమో ఉంది. 15th ఏప్రిల్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా Day 1 కొత్త బ్యాచ్. దానికి జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ 88866722 నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. పేరు నమోదు చేయించుకున్న వాళ్ళకు ఒక 3000 రూపాయలు డిస్కౌంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు చూద్దాం ఎస్ఎస్సి జీడీ మేల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను మీకు చెప్పబోతూ ఉన్నా. సో మీ అందరికి తెలుసు, ఆల్రెడీ 100 మందికి పైన మన దగ్గర నుంచి పిల్లలు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. 100కి ఎక్కువ, 80కి ఎక్కువ చాలామంది పిల్లలు ఉన్నారు మన దగ్గర. సో 100% ఇప్పుడు రిపోర్టెడ్ అయితే 80కి పైన జాబ్స్ వస్తున్నాయి మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఇంతకుముందు ఒక వీడియో కూడా మనం పెట్టడం జరిగింది. చాలా పటిష్టమైనటువంటి ట్రైనింగ్ మీకు ఇస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మరి చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ నేను చెప్తూ ఉన్నా. ఎన్సీబీ ఇది నేషనల్ కట్ ఆఫ్ అమ్మా. ఎన్సీబీ వచ్చేసి ఇది నేషనల్ కట్ ఆఫ్. ఈ ఎన్సీబీ నేషనల్ కట్ ఆఫ్ వచ్చేసి అన్రిజర్వ్ వచ్చేసి 150 మార్క్స్ యావరేజ్గా +or- 1-2 మార్క్స్ మాత్రమే. 150 మార్క్స్ ఇక్కడ మనకు అన్రిజర్వ్లో వెళ్తూ ఉంది జనరల్ వాళ్ళకు. ఓబీసీ అయితే ఎన్సీబీకి సంబంధించి ఓబీసీ అయితే 148 మార్క్స్ వెళ్తూ ఉంది. ఇది కూడా జనరలే. ఇది ఎస్సీ ఆల్ ఇండియా కట్ ఆఫ్ కాబట్టి ఓన్లీ నేను డైరెక్ట్గా పెట్టేసిన 140 మార్క్స్ ఎస్సీ వాళ్ళు, 130 మార్క్స్ ఎస్టీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 148 మార్క్స్ పోతుంది. ఆల్మోస్ట్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్గా పోతున్నాయి కట్ ఆఫ్లు. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్
ఈ రెండు కూడా ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ ఇవి రెండు కూడా ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉంటుంది. ఇది స్టేట్ వైడ్గా ఉండదు కాబట్టి దీనికి డైరెక్ట్గా ఒకటే కట్ ఆఫ్ నేను ఇవ్వడం జరిగింది. 145 ఎస్ఎస్ఎఫ్, అదేవిధంగా ఓబీసీ యూఆర్ అయితే 145, ఓబీసీ 143, ఎస్సీ 132, ఎస్టీ 132, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 140, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 140 ప్లస్ ఆర్ మైనస్ 1-2 మార్క్స్ ఇవి ఉంటాయి. అక్యురసీ మాత్రం 99% అక్యురసీ మీకు ఉంటుంది. అదేవిధంగా మనము స్టేట్ వైడ్ తెలంగాణ కట్ ఆఫ్లు కనుక మనం చూసుకుంటే, స్టేట్ వైడ్ తెలంగాణ కట్ ఆఫ్లు చూసుకుంటే యూఆర్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ 95, యూఆర్ సిఐఎస్ఎఫ్ 95, నక్సల్ ఏరియా అయితే కనుక 83, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ ఓబీసీ జనరల్ ఏరియా 89, అదేవిధంగా నక్సల్ ఏరియా అయితే కనుక 77, సిఐఎస్ఎఫ్ ఎస్సీ జనరల్ 74, అదేవిధంగా నక్సల్ 58, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ ఎస్టీ 108 మార్క్స్, అదేవిధంగా నక్సల్ ఏరియా అయితే 85, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 68 మార్క్స్, నక్సల్ ఏరియా అయితే కనుక 42. ఇది చెప్పింది మొత్తం కూడా ఇప్పుడు నేను సిఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఇప్పుడు మీకు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎస్ఎస్బి కనుక మనం చూసుకుంటే ఎస్ఎస్బి కూడా మనకు తెలంగాణ వైడ్ ఉంటుంది. యూఆర్ వచ్చేసి 75 మార్క్స్, నక్సల్ 52, ఎస్ఎస్బి ఓబీసీ 74, నక్సల్ ఏరియా 45, ఎస్ఎస్బి ఎస్సీ 51, నక్సల్ ఏరియా 38, ఎస్ఎస్బి ఎస్టీ 105, నక్సల్ ఏరియా 87, ఎస్ఎస్బి ఈడబ్ల్యూఎస్ 46, నక్సల్ ఏరియా యావరేజ్గా మీరు క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఐటీబీపీ చూసుకుంటే యూఆర్ 68 మార్క్స్, నక్సల్ ఏరియా 50, ఐటీబీపీ ఓబీసీ 65, నక్సల్ 44, ఐటీబీపీ ఎస్సీ 52, నక్సల్ ఏరియా 40, ఐటీబీపీ వచ్చేసి ఎస్టీ 91 మార్క్స్, నక్సల్ ఏరియా 83, ఈడబ్ల్యూఎస్ జనరల్ 65, నక్సల్ ఏరియా 41. ఇది ఐటీబీపీ గురించి మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే బీఎస్ఎఫ్ ఇప్పుడు చూస్తున్నాం. బీఎస్ఎఫ్ యూఆర్ 69 మార్క్స్, నక్సల్ ఏరియా 54, ఓబీసీ 63 మార్క్స్, నక్సల్ ఏరియా 44, ఎస్సీ 53 మార్క్స్, నక్సల్ ఏరియా 37, ఎస్టీ 89 మార్క్స్, నక్సల్ ఏరియా 76 మార్క్స్. ఎస్టీలో మీకు కట్ ఆఫ్ అన్నిటికంటే ఎక్కువగా పోతా ఉంది తెలంగాణలో, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఈడబ్ల్యూఎస్ 49 మార్క్స్, నక్సల్ ఏరియా 36 మార్క్స్. మీరు కంపేర్ చేస్తే ఎస్టీ క్యాండిడేట్స్, ఎస్ఎస్సి జీడీలో ఎస్టీ క్యాండిడేట్స్ రేషియో పర్సంటేజ్ కాంపిటీషన్ హెవీగా ఉంది. మీరు కంపేర్ చేస్తే ఇక్కడ జనరల్ వాళ్ళకంటే యూఆర్ కంటే మనకు ఎస్టీ కట్ ఆఫే ఎక్కువగా పోతూ ఉంది. సిఐఎస్ఎఫ్కు 95 యూఆర్ ఉంటే ఎస్టీ వచ్చేసి 108 ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే సిఆర్పిఎఫ్ అని ఇప్పుడు చూస్తున్నాం. సిఆర్పిఎఫ్ యూఆర్ వచ్చేసి 70 మార్క్స్, నక్సల్ వచ్చేసి 59, ఓబీసీ 67, నక్సల్ 49, ఎస్సీ సిఆర్పిఎఫ్ గురించి చెప్తున్నా, ఎస్సీ జనరల్ 54, నక్సల్ ఏరియా 44, అదేవిధంగా ఎస్టీ 98, నక్సల్ ఏరియా 78, ఈడబ్ల్యూఎస్ 45 మార్క్స్ ఉంది. మిగతా క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అస్సాం రైఫిల్ కనుక మనం చూసుకుంటే, ఓకేనా, అస్సాం రైఫిల్ చూస్తున్నాం. యూఆర్ 75 కట్ ఆఫ్ పోయే అవకాశం ఉంది. 54 వచ్చేసి నక్సల్ ఏరియాలో పోతుంది. ఓబీసీ అస్సాం రైఫిల్ ఓబీసీ 68 మార్క్స్, నక్సల్ ఏరియా 45 పోయే అవకాశం ఉంది. ఎస్టీ 53 మార్క్స్, నక్సల్ ఏరియా 36, ఎస్టీ 94, అస్సాం రైఫిల్, నక్సల్ ఏరియా 77, ఈడబ్ల్యూఎస్ 61, నక్సల్ ఏరియా 38 మార్క్స్ కూడా మనకు పోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎస్ఎస్సి జీడీ తెలంగాణ స్టేట్ మేల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వేరియస్ కేటగిరీస్లో నేను దీన్ని అనాలిసిస్ చేసి మీకు కట్ ఆఫ్ ఇస్తున్నా. ప్లస్ ఆర్ మైనస్ 1-2 మార్కులు తేడా ఉండవచ్చు. మ్యాక్సిమం మాత్రం మీకు ఒక ఐడియా కోసం మాత్రం ఈ కట్ ఆఫ్ మీకు అందజేస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే గర్ల్స్కి సంబంధించి కూడా కొన్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే నాకు పాసిబుల్ అయిందో అవి మాత్రం నేను కట్ ఆఫ్లు ఇక్కడ గర్ల్స్కి ఇస్తూ ఉన్నా. సో దయచేసి మీరు అందరూ కూడా దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోస్ని షేర్ చేయండి. ఒక ఐడియా మీకు దొరుకుతుంది కట్ ఆఫ్ ఎంత వస్తుంది ఏంటనేది.
ఇక్కడ చూడండి SSF గర్ల్స్లో 145, అదేవిధంగా 143, 132, SC 132, ST 132, EWS సారీ నేను ఇది బాయ్స్ది, ఇది గర్ల్స్కి నేను చూడలేదు యాక్చువల్గా, ఇది మిస్ అయిపోయింది. ఈ కట్ ఆఫ్ అనేది బాయ్స్ది, ఆల్ ఇండియా కట్ ఆఫ్ అది బాయ్స్ది. ఇది ఒకటి మీరు కన్సిడర్ చేయకండి. ఇక్కడ CISF మనం చూద్దాం. గర్ల్స్ CISF అన్రిజర్వ్డ్ 102 మార్క్స్ పోతుందండి, 102 మార్క్స్ పోతుంది CISF. అమ్మాయిలదే ఎక్కువ పోతుంది కట్ ఆఫ్. అదేవిధంగా ఇక్కడ చూడండి 102, నక్సల్ ఏరియా 68 మార్క్స్, OBC 90 మార్క్స్, నక్సల్ ఏరియా 63 మార్క్స్, SC CISF 61 మార్క్స్, నక్సల్ ఏరియా 55 మార్క్స్, ST 100 మార్క్స్, నక్సల్ ఏరియా నాకు కట్ ఆఫ్ నేను పెట్టలేదు. అదేవిధంగా EWS 54 మార్క్స్ CISF ఉంది. అదేవిధంగా SSB UR వచ్చేసి 69, UR 69, నక్సల్ ఏరియా 55, SC 60 మార్క్స్, SC 60 మార్క్స్, నక్సల్ ఏరియా 38 మార్క్స్గా మనం చూడడం జరుగుతుంది. ITBP చూసుకుంటే UR వచ్చేసి 70 మార్క్స్, నక్సల్ ఏరియా 59, OBC ITBP 64 మార్క్స్, అదేవిధంగా ST 99 మార్క్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా BSF కనుక మనం చూసుకుంటే UR 71 మార్క్స్, నక్సల్ ఏరియా 54, SC 52 మార్క్స్, నక్సల్ ఏరియా 46, ST 85 మార్క్స్, నక్సల్ ఏరియా 66 మనకు వస్తూ ఉంది. EWS జనరల్ 45 ఇక మనం చూస్తున్నాం. CRPF ఏదైతే ఉందో CRPF 85 మార్క్స్ అన్రిజర్వ్డ్ జనరల్, అదేవిధంగా నక్సల్ ఏరియా అయితే 59 మార్క్స్, OBC జనరల్ 77 మార్క్స్, నక్సల్ ఏరియా 54, SC జనరల్ 54 మార్క్స్, ST జనరల్ 91 మార్క్స్గా మనం చూస్తున్నాం. AR యావరేజ్గా అన్రిజర్వ్డ్ హైయెస్ట్ 72 ఉంది, దానికంటే తక్కువనే మిగతా అన్ని కూడా ఉంటాయి. ఇది ఏదైతే నాకు పాసిబుల్ అయిందో, ఏదైతే నేను ఖచ్చితంగా కట్ ఆఫ్ చెప్పగలనో ఆ కట్ ఆఫ్ ఆ పోస్ట్ కేటగిరీని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి కట్ ఆఫ్లను బట్టి, రాసినటువంటి పిల్లల యొక్క నంబర్ని బట్టి ఇది నా అజంప్షన్ నేను ఇది చేయడం జరిగింది. సో +or -1 to 3 మార్క్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. కాబట్టి ఇది SSC GDకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది మా అయాన్ ఇన్స్టిట్యూట్ మన టెలిగ్రామ్ యొక్క గ్రూపులో ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి చాలా విషయాలు అందిస్తూ ఉన్నాం. కరెంట్ అఫైర్స్ కావచ్చు, డైలీ జనరల్ స్టాండర్డ్ సంబంధించిన ఒక పోస్ట్ కావచ్చు, డైలీ 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి అన్ని PDFలు, మెటీరియల్ ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు అందుబాటులో మేము పెడతా ఉన్నాం. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానికి జాయిన్ కాండి. నాతో ఏదైనా మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్ చేయొచ్చు. పర్సనల్గా మాట్లాడాలనుకుంటే అన్వరిజం 007 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో మీరు నన్ను ఫాలో చేయవచ్చు. అన్వరిజం 007 యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, పర్సనల్ ఛానల్, దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు. సో ఇంకా వివరాల కోసం మీరు 88866722 కాల్ చేయవచ్చు. వెళ్ళే ముందు మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా, సో SSC GD రైల్వేస్కి సంబంధించినటువంటి ఒక కొత్త బ్యాచ్ 14 ఏప్రిల్ సండే రోజు డెమో పెడుతున్నాం, మీరు అందరూ కూడా రండి. అదేవిధంగా 15 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన అడ్మిషన్స్ మీరు వెంటనే చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు, పేరు 3000 డిస్కౌంట్ కూడా మీకు ఇస్తారు. సో చాలా పటిష్టమైనటువంటి ట్రైనింగ్ మీకు ఇస్తాం. 100% మళ్ళీ 1 year లోపే మీరు ఏదో ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయి చాలా హ్యాపీగా మీ యొక్క జీవనం కొనసాగించవచ్చు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.